నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ. అమ్ముకోకు ఓటు, తెచ్చుకోకు చేటు. అమ్ముకోకు ఓటు. ఘనంగా జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. 18 సంవత్సరాలు నిండి యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకుని శనివారం అనకాపల్లి పట్టణం ఎన్టీఆర్ స్టేడియం నుండి గుండాల కూడలి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం వరకు తప్పెటిగుళ్ళు, గిరిజన నృత్యం, దింస, కోలాటంతో సాగిన భారీ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, డిఆర్ఓ వై సూర్యనారాయణరావు, అనకాపల్లి ఆర్డీఓ షేక్ ఆయిషా, అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్, అనకాపల్లి తహసీల్దార్ బి విజయ్ కుమార్, యువ ఓటర్లు పెద్ద ఎత్తున సంయుక్త పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లి స్థానిక గుండాల కూడిలి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ముందుగా ముఖ్య అతిథి డిఎస్ఎన్ఎల్ యూనివర్సిటీ ఉపకులపతి సూర్యప్రకాశ్రావు జాయింట్ కలెక్టర్తో కలిసి జ్యోతి ప్రజ్వల్ల చేసి జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా అధికారులు, యువ ఓటర్లు, సీనియర్ సిటిజన్లు, పీడబ్ల్యూడి ఓటర్లు, విద్యార్థులు, సిబ్బందితో డిఆర్ఓ వై సత్యనారాయణ ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని 18 సంవత్సరాల నుండి యువతీ యువకులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, ఓటు హక్కుకు ఉన్న విలువను ఓటర్లు తెలుసుకుని వారి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని, ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన పాలనను ఏర్పాటు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. 2011లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఓటరు నమోదు కార్యక్రమం ప్రతి సంవత్సరం జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1న జరుగుతుందని తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమం బిఎల్ఓల ద్వారా కానీ, సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కానీ, స్థానిక అంగన్వాడీ కార్యకర్తల ద్వారా కానీ, డైరెక్ట్గా NVSP.in వెబ్సైట్లో కానీ, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కానీ, కలెక్టరేట్లో ఉన్న 1950 కాల్ సెంటర్ ద్వారా కానీ, ఫారం 6A ద్వారాగా ఓటర్గా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి మాట్లాడుతూ గతంలో మండల స్థాయి అధికారులు ఓటు హక్కులు నమోదు చేసేవారని, ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి సెల్ ఫోన్లో, ఆన్లైన్లో మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని తెలిపారు. నిజమైన ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవాలని ఆమె సూచించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మంత్రి శ్రీనివాస్, నెక్స్ట్ అట్టుకొండ ఈశ్వరరావు, నెక్స్ట్ సర్వరావు నాగభూషణం. అనకాపల్లి జిల్లాలో నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్ బాగా ఘనంగా జరిపించారు. దాంట్లో భాగంగా మనం ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఒక పెద్ద ర్యాలీ తీసుకొచ్చాము. చాలామంది పిల్లలు, మన సివిలియన్స్ పార్టిసిపేట్ చేశారు. చాలా ఫోక్ డ్యాన్స్తో ప్రమాదంగా జరిగింది ఈరోజు నేషనల్ ఓటర్స్ డే. దీనికి ముఖ్య అబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్, ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని నమోదు చేసుకోవాలి. చేసిన వాళ్ళు ప్రతిసారి ఓటింగ్ రైట్స్ని వాడుకోవాలి అన్న దాని మీద అవేర్నెస్ కల్పించాలి అని
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా నేషనల్ లా యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ గారు రావడం కూడా జరిగింది. దీంట్లో చాలా సబ్జెక్ట్స్ గురించి మనం చర్చించడం కూడా జరిగింది. ఇది ఒక మంచి అవకాశం పిల్లలకి, పేరెంట్స్కి, జనరల్ సివిలియన్స్కి. మన ఓటు అనేది ఒక హక్కు, మన రైట్, అది మనం సరిగా వాడుకోవాలి అన్న దాని మీద ఒక అవగాహన కల్పించడానికి. Please subscribe our channel AP Power News.